అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, తిరిగి ఈ ఉదయకాలంన మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాలు నేను చెప్పబోయే ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు తీసుకోవాలని, వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన అంశం ఏంటంటే, నీవు యేసయ్య మాట వింటే. ఎవరి మాట వింటే? యేసయ్య మాట వింటే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభువు శాశ్వతమైన కృప చూపెడితే జనముల మధ్య నేను సాక్షిగా ఉంటాను. యేసయ్యా, నిజమే, దేవునికి మనము సాక్షిగా ఉండాలంటే ప్రభు యొక్క కృప మనకు తోడై ఉండాలి. ఈయనే దైవజనుడు, ఈమె దైవజనురాలు అని తమ్మును తాము చెప్పుకుంటూ ఉంటారు. ఈయన బిషప్, ఈయన గొప్ప దైవజనుడు అని చెప్పుకుంటూ ఉంటాం. నువ్వు చెప్తే సరిపోదు. నువ్వు చెప్పుకుంటే కాదు. ఎవరు చెప్పాలి నీ గురించి? దేవుడే నిన్ను సాక్షిగా నిలబెట్టుతాడు. దేవుడే నిన్ను రాజుగాను అధిపతిగాను చేయగలడు ఆయన. అవునా కాదా? నీ అంతలో నువ్వు అయిపోతావా? దేవుడు ఆయన హస్తం నీపై ఉంటేనే తప్ప నీవు రాజుగా అధిపతిగా అవ్వలేవు. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నా మందిరానికి రండి. దేవుడు ఏమని అంటున్నాడండి? ఈజ్ కాలింగ్ యూ టు కమ్ చర్చ్. ఆయన పిలుస్తూ ఉన్నాడు, మీరు చర్చ్కి రండి, మందిరానికి రండి అని. ఆయన మందిరంలో నీ పాదాలు కనిపించాలి. నీ పాదాలు వారం రోజులు ఎటో తిరుగుతూ ఉంటాయి. కనీసం ఆదివారం అన్నా నీ పాదాలు మందిరంలో కనబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అప్పుడు క్రొత్తగా కట్టిన యెరూషలేములో మీ పాదాలు కనిపిస్తాయి. మీరు ఆయన సేవకులైతారు, ఆయన మీకు యజమానుడవుతాడు. దేవుని యొక్క మందిరంలో నీ పాదాలు కనిపిస్తే నీవు ఆయన సేవకురాలు అవుతావు, సేవకుడు అవుతావు. దేవుడు నీ యజమానుడు అవుతాడు. ఇష్టమేనా? నిజమే, దేవునికి స్తోత్రం. ఆ దేవుని రూపంలో ఉన్న దైవజనుడు పాస్టర్ గారు మీకు దేవుని మాటలను బోధిస్తూ ఉంటారు. ఆయన దయచేత మీరు బ్రతుకుతారు. బైబిల్ ఆయన దయలో మీరు బ్రతుకుతారు. చెవియొగ్గి మాట వింటే. దేవుడు చెవులు ఇచ్చాడు కాబట్టి చెవియొగ్గి దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. నిత్య నిబంధన మీతో స్థిరపడి శాశ్వతమైన కృప దావీదుకు చూపించి ఆయనను ఆ ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా దేవుడు చేయగలిగాడు. తనంతట తానయ్యాడండి. తనంతట తాను కాలేదు. శాశ్వతమైన కృప దేవునిది దావీదుపై ఉంది. ఎందుకు అనంటే, దావీదు ఆయన మాట విన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని మాటను విన్నట్లయితే నిన్ను అంచెలంచెలుగా ఆయన నిన్ను అత్యధికముగా ఆశీర్వదించగల శక్తిమంతుడు ఆయన. కాబట్టి దావీదును రాజుగా చేశాడు, అధిపతిగా చేశాడు. ఎందువల్ల అంటే, ఆయన మందిరములో దావీదు కూర్చుని విన్నపము చేశాడు ఇజ్రాయేలు దేవునికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు విన్నపం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఎవరి కొరకు చేస్తున్నావు?
ప్రజల కొరకు, వారు వీరు అనారోగ్యంగా ఉన్నవారి కొరకు, వారి విషయమై జ్ఞాపకం చేసుకొని చేయడం లేదు. నీ స్వంత అవసరాల కొరకు, నీ కుటుంబం కొరకు నీవు చేసుకుంటూ ఉన్నావు. అలా చేయడము దేవునికి ఇష్టం కాదు. దేవుని బిడ్డలారా, నీవు ఏర్పరిచిన వాడవు, ఏర్పరిచిన దానవు. నీవు అనేకుల కొరకు ప్రార్థించే పౌరుడుగా ఉండాలి, ప్రార్థన వీరుడుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ అవసరతలను తీరుస్తూ ఉంటాడు. నిన్ను ఒక గొప్ప రాజుగా నియమిస్తాడు. దావీదు అనుకున్నాడా నేను రాజునవుతానని? అనుకోలేదు. దేవుణ్ణి హత్తుకొని జీవించడం నేర్చుకున్నాడు. దేవుని దగ్గర విధేయత కలిగి ఉండడం నేర్చుకున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు దావీదు. అందుకే తను మహారాజు అయిపోయాడు. ఆయనకు చదువుందా? చదువు లేదు. గొర్రెలు కాసుకునేవాడు. తను అనుకోలేదు, వాళ్ళ అన్నలెవరు కూర్చోలేదు, వాళ్ళ నాన్న కూడా కూర్చోలేదు రాజుగా. దేవుడు దావీదును రాజుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఒక మంచి పొజిషన్లో, ఉద్యోగంలో ఉండాలంటే అది దేవుడిని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటేనే తప్ప నీవు ఆ పోస్టును సంపాదించుకోలేవు. నీవు సాఫ్ట్వేర్గా ఉండి మంచి పోస్ట్, పెద్ద పోస్ట్ నీకు కావాలి అని అనుకుంటే అది దేవుని యొక్క కృప, ప్రభు యొక్క కృప నీపై ఉంటేనే తప్ప నీవు ఆ పోస్టుకు అర్హుడవుగా కాలేవు. అందుకే దేవుని మాటను శ్రద్ధగా వినండి, దేవుని మాటకు హత్తుకొని జీవించండి, ఆయన వాక్కుకు లోబడి ఉండండి. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా, ఉన్నతంగా, ధనవంతుడివిగా ఆయన తీర్చిదిద్దుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా యేసయ్య మాట అనగా వాక్యం వింటే నీవు కూడా అనుకొని రోజున గొప్ప ధనికుడు కావచ్చు, లేకపోతే సేవకుడుగా కావచ్చు. అందుకే దేవుని మందిరానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. వచ్చి చెవియొగ్గి యేసయ్య మాట వింటే నీవెవరైనా సరే దేవుడు గొప్ప కార్యము చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.